సత్తుపల్లి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మాటల యుద్ధం నడుస్తుంది. ఎమ్మెల్యే మట్టా కుటుంబం అవినీతి ఆరోపణలు చేస్తుందంటూ సండ్ర వెంకటవీరయ్య ఆరోపణలు చేశారు. దీంతో నిరూపించాలని కాంగ్రెస్ నేతలు సండ్రకు సవాల్ విసిరారు. ఈ క్రమంలో తేల్చుకుందాం రా అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఛాలెంజ్ చేసుకున్నారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు ఇరు పార్టీల నేతలను అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, దయానంద్ గారి నాయకత్వం, దయానంద్ గారి నాయకత్వం, నాగమయ్య గారి నాయకత్వం, నాగమయ్య గారి నాయకత్వం, తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వం, తుమ్మల నాయకత్వం, పొంగులేటి నాయకత్వం, పొంగులేటి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై సండ్ర, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై సండ్రా. పోలీసుల అక్రమ అరెస్టును, పోలీసుల అక్రమ అరెస్టును, జై కేసీఆర్, సండన నాయకత్వం, సండన నాయకత్వం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఓడిపోయినటువంటి సండ్ర వెంకటవీరయ్య గారు అధికార పార్టీలో ఉన్న మన ఎమ్మెల్యే గారి గురించి, డాక్టర్ గారి గురించి ఆరోపణ చేయడం జరిగింది. మీరు గుడ్డగాల్చి మేదేసే కార్యక్రమాన్ని పూనుకున్నారు. అధికారం వచ్చి 14 నెలలు అయింది. మీరు అధికారంలో 15 సంవత్సరాలు పరిపాలన చేశారు. 14 నెలలకే తట్టుకోలేక ఒక అసూయతో, ఈర్ష్యతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నటువంటి ఎమ్మెల్యే గారి మీద, డాక్టర్ దయానంద్ గారి మీద అవాకులు చవాకులు పేలడం జరిగింది. నిన్న మేము దాన్ని ఖండించి మా నాయకులు ఎక్కడా కూడా తప్పు చేయలేదు, మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురండి, మేము రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కాడికి వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు ఈరోజు మమ్మల్ని తెల్లవారుజామున 5 కాడి నుంచి ప్రివెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. మా పార్టీ కానీ, మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ ఈ 14 నెలలు ఎక్కడా తప్పు చేయలేదు. మీరు చేసిన తప్పుల్ని 15 సంవత్సరాల్లో, మీరు ఎమ్మెల్యేగా ఉన్న 15 సంవత్సరాల్లో మీరు చేసిన తప్పుల్ని, మీ నాయకులు చేసిన తప్పుల్ని, మీ కార్యకర్తలు చేసిన తప్పుల్ని, మీ అనుచరులు చేసిన తప్పుల్ని ఈ 14 నెలల్లో మా మీరు రుద్దడం జరుగుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ఏదన్నా ఆధారాలు ఉంటే ఇవాళ కాదు, రేపు ఎల్లుండి, ఇంకా 4 రోజులు చర్చికి రండి, చర్చిలో పాల్గొందాం, నిరూపించండి. అంతేగాని గుట్టగాల్చి మీదేయటం, బురదలటం కార్యక్రమాలు స్వస్తి పలకండి. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. ఈ 14 నెలల్లో మా నాయకులు సత్తుపల్లి నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు జరిగించడం జరుగుతుంది. మీరు ఆపిన పనులను కూడా మీరు ఎన్నికల ముందు ప్రజల ఓట్ల కోసం నిధులు కేటాయించకుండా శిలాఫలకాలు వేపించిన గంత మీది. మరి ఈరోజు మేము ఆ పని చేయట్లేదు. ఈ 14 నెలల్లో మాకున్న మంత్రుల దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యే గారు నిధులు తీసుకువచ్చి చాలా అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇవన్నీ చూడలేక కళ్ళుండి కబోదిలాగా ప్రవర్తిస్తున్న మీరు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని అధికార పార్టీ మీద, మా సీఎం రేవంత్ రెడ్డి మీద, మా ఎమ్మెల్యే రాగమయ్య గారి మీద, కాంగ్రెస్ నాయకుడు దయానంద్ గారి మీద